హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో అయితే పుంటికూర పచ్చడి, అదే గోంగూర అండి. గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గోంగూరను అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకోవాలి. మనకి ఈ గోంగూర పచ్చడిలోకి పచ్చిమిర్చి కూడా వాడతాము. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి దాంట్లో పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసుకోవాలి. దీంట్లోకి అయితే మనకు మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవి కావాలి. వీటిని కొంచెం ఫ్రై చేసి పొడి చేసేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత దాంట్లో పసుపు వేసి అలాగే ఈ గోంగూర ఆకుంటుంది కదా, అది వేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి. ఈ గోంగూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే. ఈ పోప్ ఆ మిక్సీలోనే అప్పుడు ఈ మసాలా అదైతే మనం పట్టుకున్నాము, ధనియాల అలాగే జీలకర్ర, మెంతులు, ఈ పొడిని ఇంకా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకుగా పట్టుకోవాలి. పోపు దాంట్లో యాడ్ చేసుకోవాలి. టేస్టీ పుట్టికూర పచ్చడి తయారవుతుంది. థ్యాంక్ యూ.